ఇంకెరోజు 23వ తేదీ ఏప్రిల్ నెల 2024 మంగళవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో రేట్లు ఏ విధంగా పడుతున్నా మనం ఎవరిలో తెలుసుకుందామండి. అంటే ధర నేనేటిపైన తగ్గిందా లేదా పెరిగిందా బెటర్ ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు మనమైతే 67,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా అయితే ఉన్నాము. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఇవ్వడం లైక్ చేయకుండా చూస్తూ ఉంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29 మండీలు ఇంకా 32, 33 ఇలా అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి ఉదయం వీడియోలో చెప్పాను. ఎండిపోయిన దిగుమతి అయితే పెరిగింది. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నిన్న మనకి తమిళనాడు మార్కెట్ అనేది కొంచెం స్లోగా అమ్మింది. నిన్న తమిళనాడు చాలా స్లోగా జరిగిందండి. మెయిన్ రీజన్ నిన్న అంగళ్ళు కూడా ధర తగ్గడానికి కారణం ఏమంటే నేను తమిళనాడు బజార్ అయితే స్లోగా అమ్మింది. సో మెయిన్ రీజన్ అయితే అది. సో ప్రతి వీడియో చెప్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. సో ఈ వీడియో చెప్పేదానికైతే పాసిబుల్ అయింది. సో నిన్న తమిళనాడు బజారు కొంచెం స్లోగా అమ్మిందండి. సో అందుకే ధర అయితే తగ్గింది. ధరల విషయానికి వస్తే ప్రజెంట్ జీపీఆర్ మండి లైన్ అనేది వేలంపాట్లు అనేది జరుగుతూ ఉన్నాయి. ధరల విషయానికి వస్తే మనం ముందుగా ఇప్పటికెళ్ళి క్వాలిటీ లేని కాయలు పెట్టి మన సెకండ్ ర్యాంకింగ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీ ఉండే కాయలు మాత్రం ₹200 ఇంకా ప్రారంభమై 2, 10, 20, 30, 40, 90, 300, 10, 20, ₹320 వరకు అయితే సెకండ్ ర్యాంకింగ్ క్వాలిటీ తెలుస్తుంది. ఇంకా మదనపల్లి మార్కెట్లో ఇప్పటి వరకు జనరేషన్ ప్రకారం ఫస్ట్ సెకండ్ క్వాలిటీ వెళ్ళిన టాప్ అండ్ టాప్స్ కొనితే ఇప్పటి వరకు అయితే ₹310 ఇంకా ప్రారంభమై 3, 20, 30, 40, 60, 70, 90, 410, 20, 30, 40, 50, ₹450 వరకు అయితే మదనపల్లి మార్కెట్ టాప్ ఎత్తడం జరిగింది. ₹320 to ₹450 వరకు టాప్ ఎత్తడం జరిగింది. వేలంపాట్లు కూడా ఇప్పుడిప్పుడే కేవలం జీపీఆర్ మండి లైన్ మాత్రమే జరుగుతుంది కాబట్టి సూపర్ టాప్ అనేది ఏ మేరకు పెరుగుతుందో అయితే చూడాలి. ఒకవేళ ఏమన్నా సూపర్ టాప్ ఎంతకన్నా మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పెరిగితే తమ్నెయిల్ మీద కానీ అలాగే మన వాట్సాప్ గ్రూప్లో అయితే తెలియజేస్తాను. మీరు కూడా అయితే చూడగలరు. మీకు నెక్స్ట్ వీడియోలో లైవ్ యాక్షన్ కాకుండా అంటే వాయిస్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో కొద్ది రోజులు లైవ్ యాక్షన్ ఆపుదామండి. కొంచెం ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో లైవ్ యాక్షన్ పెట్టడానికి అది అవటం లేదు. సో మీకు నెక్స్ట్ వీడియోలో వాయిస్ అయితే ఇస్తాను. మీరు కూడా అయితే చూడగలరు.